దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ. మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మరి మీరందరూ బాగున్నారా? మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము మొరపెడుతూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరాలు భారాలు ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు తెలియపరచండి. మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఆశ కలిగి ఉన్నాం. మీ గురించి ఆల్రెడీ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేనైతే ఇప్పటికి దాదాపుగా కొన్ని 20,000 పైచిలుకు ప్రార్థన అవసరాలు పేపర్లు నా దగ్గరకు వచ్చాయి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చాలామంది పోస్ట్ పంపిస్తూ ఉన్నారు.
మరి ప్రార్థన వసతులు పోస్ట్ కూడా వస్తూ ఉన్నాయి. మరి అన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసేంత వరకు మరి నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో ఇంకా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఇంతకాలం మీరు దేవుని వాక్యాల ద్వారా ప్రతిరోజు ఈ సమయంలో కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. చాలా సంతోషం. మీరు చూపించిన ప్రేమ ఆదరణను బట్టి ఎంతగానో మీకు ఎంతగానో మీకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానించుకుందామా? కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. అందరికి వచ్చిన మాటలు, చిన్నపిల్లలైతే కంఠపాఠం చెప్పే మాటలు ఇవి కదా. చదువుదాం ఒకసారి అందరం కలిసి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను యొరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చిన్నదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో వాక్యాన్ని మీతమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రతి దేవుని పిల్లలారా, మరి యొక్క సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చీనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదురుగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం చెప్తా ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకూడదు. మనందరం దేవుని పిల్లలం. ఏమండి, మనందరం దేవుని పిల్లలేనా? ఈ వాక్యం వింటున్న వారు మీరందరూ దేవుని పిల్లలేనా? అయితే దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. దుష్టుడు చెప్పే ఆలోచనను మీరు అనుసరించొద్దు. దుష్టుడు చెప్పే మాటలను మీరు ఆలకించి వాడు చెప్పిన దారిలో మీరు నడవడానికి వీలు లేదు. పాపుల మార్గంలో నడవద్దు అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ ప్రపంచం అంతా పాపుల మార్గంలో నడుస్తారు కదా. పాపులు ఎవరు? పాపులు మనల్ని పాపంలోకి నడిపించేవాడు అసలైన పాపి. ఎవరండి మన పాపంలోకి నడిపించేది? సైతాన్గాడే. వాడు ఘోరమైన పాపి. సినిమా యాక్టర్లతో వాడు ప్రభావితం చేస్తూ ఉంటాడు. వేరే వేరే వారి ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు కదా. నీకు దేవుని మీద ఆశ తప్ప అన్ని దాంట్ల మీద నీకు ఆశను తెప్పిస్తాడు వాడు. హల్లెలూయా! దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దండి. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించండి, అందులో ఆనందించండి. దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. దేవుని వాక్యంలో ఉండడం నేర్చుకోండి. దేవునితో సమయం గడపడం నేర్చుకోండి. ప్రభు మాటలు వినడానికి ఇష్టపడండి. ప్రభుతో ఉండడానికి ఇష్టపడండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు మాటలను అంగీకరించండి. ప్రభు మాటల్లో ఉన్న ఆనందాన్ని తెలుసుకోండి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా! ఈరోజున దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఆశ కలిగి, గురి కలిగి వాక్యాన్ని చదువుతున్నావా? నాతో ఒక అబ్బాయి అన్నాడు, అన్నయ్య నేను 3 monthsలో బైబిల్ చదివేశాను అన్నాడు. 3 monthsలో బైబిల్ చదివిన గొప్ప సంగతి కాదు, వాక్యాన్ని ధ్యానించి నువ్వు అందులో ఆనందించావా? కొంతమంది బైబిల్ పరీక్షలు పెడతా ఉంటారు కదా, బైబిల్ పోటీలు పెడతా ఉంటారు. ఎవరు బైబిల్లో ఫాస్ట్గా ముగించుకొని వస్తారో వాళ్ళకి 1,00,000 ఇస్తా, 10,000 ఇస్తా, 50,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా. అంటే చదివితే అందులో ఆనందం ఉండదు, మకరందం ఫీల్ కావాలి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని మనం ఫీల్ అవ్వాలి. ధర్మశాస్త్రమును, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను మనం ధ్యానించువారుగా మనం ఉండాలి. ధ్యానించడం అంటే ఏంటి? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు,
మనం సరిచేయడానికి, హెచ్చరించడానికి ఏమేం మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి, వాటిని ధ్యానించి వాటి అనుసరణలో మనం నడవాలా. అందుకే దేవుడు చెప్తున్నాడు క్లారిటీగా, అతడు నీటి కాలువలు యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటలను అంగీకరిస్తారో, ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుడు అంటున్నాడు వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఇదే కదా సమృద్ధి. దేవునిలో ఉంటే చూడండి, ఆకు వాడక అంటే మన జీవితం వాడిపోకముందే రాలిపోదంట మన జీవితం. చెట్టు వలె మనము ఫలిస్తామంట, అభివృద్ధి పొందుతామంట, దీవించబడతామంట, ఆశీర్వదించబడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చేయనిదంతయు సఫలమగును. ఈరోజు నువ్వు చేసేవన్నీ సఫలం కావాలా? దేవునిలో నేర్చుకో, ధ్యానించడం నేర్చుకో, ప్రార్థన చేసుకోవడం నేర్చుకో. కుటుంబ ప్రార్థన చేసుకోండి. లేవగానే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం లేవగానే ఒక పాట పాడుకొని, కీర్తన పాడుకొని, అది శివుని గీతాలు కానీ, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ, ఏ పాట అయినా సరే, ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించాలా ప్రతి దినం. బ్రదర్ జాన్ గారు ఒక పాట రాస్తారు కదా, ఈ మధ్యకాలంలో చాలా సంఘాలలో చాలా ఫేమస్ అయిపోయింది కదా పాట. నాకు చాలా ఇష్టమైన పాట. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చూడండి, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా కదా. నా ఇంట్లో ఉంటా, ఫ్రెండ్స్తో ఉంటా, షికార్లకు వెళ్తూ ఉంటా, ఎంజాయ్గా ఉంటా, అన్నీ చేస్తూ ఉంటా, కానీ నన్ను దీవించు అని రాశాడా? నీ సన్నిధిలో ఉంటేనే నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, నీవు చేయనిదంతా సఫలం అవ్వాలంటే నువ్వు దేవుని సన్నిధిని ఆహ్వానించాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుడు చెప్పిన మాటలను ధ్యానించాలా, అనుసరించాలా, పాటించాలా. దుష్టుల మార్గంలో ఉన్నావేమో, దుష్టుల ఆలోచన చెప్పు నడుచుకుంటున్నావేమో, అది నాశనానికి నడుపుతుందంట. చివరి మాటలు ఉంది కదా, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈరోజున దుష్టత్వం ఎలాగుంటుందంటే, తప్పేముంది, చేస్తే తప్పేముంది, త్రాగితే తప్పేముంది, దొంగతనం చేస్తే తప్పేముంది, మోసం చేస్తే తప్పేముంది, బతకడానికే కదా, తినడానికే కదా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా అని ఆలోచన ఎవరిది? దుష్టుని ఆలోచన. అయితే ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, మీరు దేవుని మాట వింటున్నారా? దేవుడు చెప్పింది అనుసరించి నడుచుకుంటున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీ మార్గం దేవునికి తెలుసు. ఎప్పుడు నీకు మేలు చేయాలో, నీ మార్గంలో ఎప్పుడు నీకు సహాయం చేయాలో దేవునికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అడిగారు, ప్రవ్వా మమ్మల్ని ఏంది అరణ్యంలో తెచ్చి మాకు నీళ్ళు లేకుండా చేసినవే అని అందరూ నసుకుతూ గొనుగుతూ ఉంటే, దేవుడు చాలా అంటే చాలా ఏం చేశాడు? మీ అందరికీ తెలుసు కదా. ఏం చేశాడు? బండను కొట్టమన్నాడు. కొట్టగానే బండకు నెర్ర వచ్చింది. ఆ నెర్రలో నుంచి ఏం కారుతా ఉన్నాయి? నీరు కారుతాను. బండలో నుంచి నీరు వస్తాయా? ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒకవేళ ప్రజలు ప్రభువా నిన్ను నమ్ముకొని వచ్చాం కదా, మేము మాకు దాహం తీర్చు ప్రభువా అని అడిగింటే దేవుడు ఎంత బాగా ఇచ్చేవాడో కదా. కానీ దేవుడు నేను ఇవ్వలేనంటారా, నాకు చేత కాదంటారా, నన్ను అవమానిస్తారా, నన్ను ఎదిరిస్తారా, ఎదిగో బండలో నీళ్ళు, బండ వెంబడించెను అని ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ గుడారాలు వేసుకుంటే అక్కడికి పొద్దున్న లేసేసరికి ఏముంటుంది, అక్కడ ఊరు బయట ఈ బండ ఉంటుంది రెడీగా. వాళ్ళు నడుస్తూ ఉంటారు, బండ కూడా వెంబడిస్తూ ఉంది. నీరు ఆగిపోలే, ఉబుకుతానే ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజున క్రీస్తులకు నువ్వు ఉంటే ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన మార్గంలో నువ్వు ఉంటే నీకు కావాల్సిన క్షేమం నీకు ఆయన అనుగ్రహిస్తాడు. అయితే తగ్గించుకో, దీనుడుగా ఉండు, సాత్వికునిగా ఉండు, ప్రభువుని అడుగు, ప్రభువా నీవు నన్ను హెచ్చిస్తేనే నేను హెచ్చించబడతా, అంతవరకు నేను తగ్గించుకొని ఉంటా ప్రభా, నాకేమొద్దు ప్రభా, నన్ను ఒక స్థితికి తీసుకురా ప్రభా, నా కుటుంబాన్ని ఒక స్థితికి తీసుకురా ప్రభా, నా పరిస్థితులు మార్చివేయి ప్రభా, నా సమస్యలు తీసివేయి ప్రభా అని నువ్వు అడగగలుగుతున్నావా? సహోదరి సహోదరుడా, దుష్టుడు అంటాడు ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, ఇది నీ చేతగానితనమని దుష్టుడు మనల్ని ఆపివేస్తూ ఉంటాడు. అయితే నువ్వేం చేయాలంటే, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను దీన్ని జయించగలుగుతాను, ఇది నాతో సాధ్యము అని నువ్వు ముందుకొస్తే
అప్పుడు నీ మార్గాన్ని దేవుడు సరళపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలబడతారా? ఇప్పుడు చర్చికి ఎవరు వస్తారు? పాపులు వస్తారా? ఒకవేళ వచ్చినా వాళ్ళు పెడచోని పెట్టుకొని వింటారు, కూర్చొని ఉంటారు, వాక్యం వినరు, దాన్ని పాటించరు, బోరు కొడతా ఉంటారు. కానీ మధ్యలో ఒక కథ చెప్తాడు పాస్టర్, ఏదో ఒకటి ఉపమానం, ఉదాహరణ, అది పట్టుకొని ఉంటారు అంతే. భలే చెప్పాడయ్యా పాస్టర్ వాక్యం. ముందు అసలు వాక్యం ఏం చెప్పాడయ్యా? అదేమో నాకు గుర్తులేదు, కానీ ఈ ఉదాహరణ భలే చెప్పాడు. భార్యాభర్తల గురించి భలే చెప్పాడు, అత్తాకోడల గురించి భలే చెప్పాడు, దాని గురించి దీని గురించి భలే చెప్పాడు అని చెప్తారు వీళ్ళు. ఎందుకంటే వారు నీతిమంతులుగా మార్చబడానికి ఇష్టపడరు. ఏంది నా గురించే మాట్లాడతాడు ఈ పాస్టరయ్య, ఏంటి వాక్యం అంతా నా గురించి చెప్తాడు ఈ పాస్టరయ్య, ఏంది వాక్యం అంతా మా కుటుంబం గురించి చెప్తా ఉంటాడు ఎప్పుడు. అసలు ఆ చర్చికి మేము మానేస్తాం, వేరే చర్చికి పోతాం మేము కదా. నీతిమంతుల సభలు ఎవరు నిలవలేరు? పాపులు నిలవలేరు. ఈ రోజున మనందరం కూడా పాపులమే. ప్రసంగించే నేను కూడా ఒకప్పుడు పాపినే, లోకానుసారమైన జీవితం జీవించిన వాన్నే, పాపముతో పాప కూపంలో పడిపోయినటువంటి వాన్నే. కానీ దేవుడు నన్ను విమోచించాడు. హల్లెలూయా. పాప కూపంలో ఉండి ఆయన నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు, నిలబెట్టుకున్నాడు సత్యమైన సువార్తను ప్రకటించడానికి. ఈరోజున నీవు కూడా సహోదరి సహోదరుడా దేవుని మాటలు అందించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మాటలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడే దగ్గర కూర్చోవద్దు, బాతకని మాటలు టైంపాస్ కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు, నీ అమూల్యమైన విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దు. తగ్గించుకొనుండు, దీనుడుగా ఉండు, సాత్వికుడిగా ఉండు, దేవుని హెచ్చిస్తాడు. ఈరోజు నీ వేషధారణ ఎలాగుంది? లోకంలో ఆ హీరో ఇలా కట్టింగ్ కొట్టించుకుంటే నువ్వు కూడా అలా కొట్టించుకుంటావా? ఆ హీరో పలానా కలర్ పూసాడంటే నువ్వు కూడా కలర్ పూసుకుంటావా? నువ్వు ఎవరు బిడ్డవు? దేవుని బిడ్డవు కాదా? నువ్వు దేవునితో లేవా? నువ్వు దేవుని సొత్తువు కాదా? నిన్ను దేవుడు ప్రత్యేకించలేదా? నిన్ను విలువ పెట్టాను కొనలేదా? ఈరోజున మరి లోకాన్ని అనుసరిస్తావు ఎందుకు? లోకంలో దుష్టుని అనుసరించి ఎందుకు నువ్వు కూడా ఒక దుష్టుడు అయిపోతా ఉన్నావు? రోజు రోజుకి ఎందుకు పాపానికి బానిస అయిపోయి దాసుడు అయిపోతా ఉన్నావు? నీతిమంతులుగా ఉండలేకపోతున్నావా? నీతిమంతుల మార్గము దేవునికి తెలియని వాక్యంలో ఉంది. వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలు చూస్తారు నీతిమంతులు. మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి నిద్ర ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, కష్టార్జితం అనుభవిస్తూ ఉంటారు. దిగులు ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు, కష్టం ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు నవ్వుతా చిరునవ్వుతో నవ్వుకుంటూ ఎదిరిస్తూ పోతారు అన్నిటినీ. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అంటాడు నీతిమంతుడు. హల్లెలూయా. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? నాకు విరోధి ఎవడు లేడు. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షం ఉన్నాడు, నాకు జయము నాకు దేవుడు ఇస్తాడు. నా దేవుడు మరణాన్ని జయించిన వాడు. హల్లెలూయా. ఈరోజున దృష్టిని నువ్వు జయించలేకపోతా ఉన్నావు, దేవుడు మరణాన్ని జయించాడు. ఈరోజు నువ్వు జయించలేకపోతా ఉన్నావా? జయించాలి. మనం నీతిమంతులుగా మార్చబడాలి. అట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. లేదంటే నీ ఇష్టం. గాలి చెదురుగొట్టు పొట్టు వల్లే ఉంటావు, జాగ్రత్త. పొట్టు ఏం చేస్తారు రైతులు? పొట్టంతా చాట ఎదిలిస్తూ ఉంటే గాలికి ఏమైపోతుంది? పొట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది. ఇలా దేవుడు రేపు చాట పట్టుకుని ఎదిలిచ్చినప్పుడు మరి పొట్టంతా అంటే పాపులంతా ఏమైపోతారు? ఎగిరి వెళ్ళిపోతారు, నరకానికి అప్పగించబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము ఏగుతానే ఉండాలి. చూడండి. హల్లెలూయా. ఆ స్థితి మనకు అవసరం అంటారా? ఈ లోకంలో 70 సంవత్సరాలు ఉన్నదాంతో తృప్తిగా ఉండి వచ్చిన ఉద్యోగంతోనో అన్యాయం, మోసం, టక్కర్లు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు ఇవన్నీ లేకుండా నీతిగా యథార్థంగా కష్టం నమ్ముకొని దేవుని మీద ఆధారపడి వాక్యం చదువుకుంటూ పాట పాడుకుంటూ జీవితం గడిపేస్తే చాలదా? ఒక సహోదరి అంటా ఉందంట భర్తతో, ఏమయ్యా నీకు కబోర్డ్ నిండుతో బట్టలు ఉన్నాయి, నాకేంటి కబోర్డ్లో చీరలే లేవు అనిందంట. అవునా? భర్తకు ఆశ్చర్యం వేసిందంట. నా కబోర్డ్లో నాకు తెలియకుండా అసలు నాకు అన్ని బట్టలు ఎలా వచ్చాయి? కబోర్డ్ తీస్తే ఈయన కబోర్డ్లో కూడా ఆమె చీరలు వచ్చేసినట్టు. అంటే ఆమెకు తృప్తి లేదు. ఇంకా కొంతమంది భర్తలు కబోర్డ్లలో ఎవరి చీరలు వచ్చి ఉంటాయి? భార్యల చీరలు వచ్చేసి ఉంటాయి. వీళ్ళు ఇంట్లో ఉండేదానికి ఎన్ని చీరలు వాడుతూ ఉంటారో కదా. కానీ తృప్తి లేని జీవితాలు. ఇల్లు కట్టుకోవడం అంటే ఖర్చు పెట్టుకోవడం కాదు, సమకూర్చుకొని ఎప్పుడు ఎక్కడ ఏది వాడాలో వాడడం. కొంతమంది వస్తువుల మీద ఆశపడతా ఉంటారు. అది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, మైక్రోవేవ్ అని కొనిందామా. మైక్రోవేవ్ అసలు ఎందుకంటే ఏదైనా కూర వేడి చేసుకోవడానికో, ఏదైనా కేక్ చేసుకోవడానికో, ఏదో దానికి 25,000 30,000 పెట్టి కొనింది. పైన పెట్టేసింది.
అవసరమైనప్పుడు దించుకుంటుందంట. దాని అవసరం ఇంతవరకు పడలేదు. ఎందుకు కొనింది? ఇప్పుడు 25,000 వేస్ట్ కదా. హల్లెలూయా. ఇట్లా చాలామంది వ్యర్థమైన వాటి మీద మనసును పెట్టి, దురాలోచనలు పెట్టుకొని, చేతులంతా కాల్చుకొని తర్వాత ఆకులు పట్టుకుంటారు. ఏం ప్రయోజనం అండి? జీవితం అంతా నాశనమైనాక, ప్రభా నా జీవితం నాకు తిరిగి నాయనా, నాకు తిరిగి ఆరోగ్యమేనాయనా, తిరిగి నాకు ముందు స్థితి నాయనా అని తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ఏం ప్రయోజనము? కాబట్టి మనం చాలా ఆలోచన చేయాలా. ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవురాలా, దేవుని బిడలారా, దుష్టుల మార్గంలో ఉన్నావేమో, దుష్టుని సహవాసం చేస్తున్నావేమో, నమ్మించి మోసం చేసే వారితో నువ్వు ఉన్నావేమో. చెల్లి జాగ్రత్త, మోసపోవద్దు. చాలామంది స్త్రీలు అంటారు, నాకు హ్యాపీనెస్ లేదు మా ఇంట్లో. ఎవడో ఒకడు అబ్బాయి ఆ మాట వింటాడు, నాకు ఒక గొర్రె దొరికింది, ఈ గొర్రెతో నుంచి నవ్వుతా మాట్లాడదాము, సరదాగా మాట్లాడదాము అని మాట్లాడతాడు. ఈ అమ్మాయి నిజమే ప్రేమ అనుకొని అతను ఒళ్ళో చిక్కుకుపోతుంది. కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అంతా ఎంజాయ్ చేసేసుకుంటారు ఇద్దరు. తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి, వీడిపోతారు. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్స్ ఆడా? అమ్మాయికా అబ్బాయికా? అబ్బాయి ఆడు బెనిఫిట్ పొందాడు, అమ్మాయి ఏమైంది? నష్టపోయింది. దురాలోచన, దుష్టుని తలంపు ఎలాగుంటుందంటే నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితం నాశనం చేస్తాడు వాడు. అన్నీ అయిపోయాక మంచం మీద సకపిల్లం వేసుకొని కూర్చొని బైబిల్ ఒళ్ళో పెట్టుకొని చదువుతా ఊగుతూ ఉంటే ఏమి రాదమ్మా. ధర్మశాస్త్రం ఆనందిస్తూ చదువుకో. వాని వైపు చూడకుండా, దురాలోచనలు రాకుండా, చెడ తలంపులు రాకుండా, ఏవి నువ్వు దేవునికి తప్ప మిగతా వేదానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు బ్రతకగలిగితే అప్పుడు నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు, నీ కుటుంబం ఫలిస్తుంది, నీ బిడ్డలు ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు. ఈ లోకల చిన్న చిన్న కష్టాలకు, అప్పులకు, వాటికి భయపడి సైతానికి, దుష్టునికి అవకాశం ఇవ్వద్దు, తప్పు చేయడానికి అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా ఉండు, నిష్ఠగా ఉండు, భక్తిగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, బలమైన వాడు, మనల్ని దీవించడానికి సమర్థుడు. దేవుని పిల్లలారా, మరి ఈరోజు మీరు కూడా ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా నీతిమంతుల్లాగా ఉంటారా, పాపుల్లాగా ఉంటారా? ఆలోచన చేయి. దుష్టుని మార్గం నడుస్తావా, దైవత్వంలో నడుస్తావా? ఆలోచన చేయి. దివారాత్రము దేవుని గ్రంథమును ధ్యానిస్తూ దానిలో ఉన్న మకరందాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ నువ్వు ధన్యుడిగా ఉంటావా, లేదంటే గాలి చెదిరిగొట్టు పొట్టు వల్లే ఉంటావా? ఆలోచన చేయి. లేదంటే ఆకు వాడక తన కాలంలో ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటావా, ఎండిపోయిన చెట్టులాగా ఉంటావా? ఆలోచన చేయి. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నా ప్రసంగాలు మీరు అందరూ ప్రేమిస్తూ ఉన్నారు. నేను మీకు 2 చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. ప్రసంగాలు ప్రేమించడం కంటే పాటించడం గొప్పది. పాటించండి. ఈ ఉపదేశాలు ఎంతో ఖర్చుతో కూడినవి. ఎందుకు మీకు ఇంత వెలబెట్టి అందిస్తున్నామంటే ఏదో మమ్మల్ని మేము షోకేస్ చేసుకోవాలని కాదు, ఏదో నన్ను నేను చూపించుకోవాలని కాదు. నాకు ఇట్లాంటి షర్ట్లు కేవలం 4 ఉన్నాయండి. ఈ షర్ట్లు 4 ఉన్నాయి నాకు, అంతే. మీకు నా కబోర్డ్ చూపిమని చూపిస్తా. ఒక 4-5 కలర్ షర్ట్స్ ఉంటాయి, ఒక 4 షర్ట్స్ ఇవి ఉన్నాయి, అంతే. ఒక సేవకుని, నాకు 10 మందిలో వాక్యం చెప్పేవాడిని. ఎందుకు నేను దుష్టుని ఆలోచన చెప్పి నడవనంటే, దుష్టుడు ఏమంటాడంటే ఎక్సలెంట్గా ఉండు, స్టైలిష్గా ఉండు, మేకప్ వేసుకో, అవి వేసుకో, ఇవి వేసుకో, అట్లా తిరుగు, ఇట్లా తిరుగు, స్టైలిష్గా ఉండు అంటాడు వాడు. కానీ దేవుడు అంటాడు తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. దేవుడు అంటాడు ఈ లోకంలో వీటన్నిటికీ విలువ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్తే అవన్నీ మన పాదాల కింద దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వెలగల వస్త్రములు, బంగారములు, లేదంటే వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అన్నీ కూడా రేపు మన పాదాల కింద ఉంటాయి. విలువైన వస్తువులు. అక్కడ కేవలం విలువైన వాడు యేసయ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే విలువైన వాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మీ జీవితంలో దేవుడు సమృద్ధి నింపాలని ఆశపడతా ఉన్నాడు, మేలుతో నింపాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దుష్టుని ఆలోచన చెప్పి నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరు తలలు వంచండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఎందరైతే ప్రభా మరి నీ మాటలు విన్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. అనేక మంది స్థిరపరిచి, బలపరిచి సరిచేయమని వేడుకుంటున్నాను. మరి తండ్రి నీ చేతికి సమస్తాన్ని అప్పగించుకుంటా ఉన్నాం. మా ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేసి స్థిరపరచమని వేడుకుంటూ, పవిత్రపరచమని వేడుకుంటూ, మరి తండ్రి ఎందరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం
జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికి పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.